నా పేరు వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ పరిగి. 2025-26 సంవత్సరం సంబంధించిన తైబజార్ వేలంపాట పొందినటువంటి వేలంపాటదారులు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు అధికంగా వసూలు చేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రజలు కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఇక్కడ నుండి నిర్ధారణ అయిన రేట్లనే వాళ్ళు ఇవ్వాల్సిందిగా ప్రజలకు కోరుతున్నా. వాళ్ళు కూడా మా మున్సిపల్ స్టాంప్ ఉన్న రసీదులను తీసుకోవాలి, తీసుకొని వాళ్ళు డబ్బులు చెల్లించాలి. రసీదు లేకుండా డబ్బులు చేతికి రాదని కూడా తెలియజేస్తున్నా. దయచేసి ప్రజలు సహకరించాలి. ఇటువంటి ఎవరైనా అన్యతగా వచ్చి వేరే వాళ్ళు ఈ లేని రసీదులు సృష్టించి తీసుకొని వస్తే కూడా మీరు దాన్ని బేఖాతరు చేయాలి. కాబట్టి ఎత్తి చిన్న చిన్న తప్పిదాలు ఎక్కడ జరిగిన మా దృష్టికి తీసుకొస్తే వెంబడే పరిష్కరిస్తాం, వాళ్ళపైన తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కాబట్టి దయచేసి ప్రజలు గమనించాల్సిందిగా ఈ మన తైబజారులో కూరగాయలు కానీ ఇతర వ్యక్తులు ఎవరైతే ఏర్పాటు చేసుకున్నారో వీళ్ళందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం. సార్, ఇప్పుడు తైబజారు బహిరంగ వేలం ప్రకటన ప్రకారము ఒక ఆకుకూర వాళ్ళకి ఎంత ఇవ్వాలి సార్? ఇక్కడ నిర్ధారించిన రేట్లున్న ఆకుకూరలు అమ్మవారు 20 రూపాయలు. తోడు బండ్లు అంటే మూమెంట్ అయిన బండ్లు నిర్వహించుకునే వాళ్ళు 20 రూపాయలు. నెక్స్ట్ కూరగాయలు అమ్ముదల పెద్ద దుకాణం ఉంటే 50 రూపాయలు. ఇట్లా ఒక్కొక్క ఐటెం పట్టేసి రేట్లు ఉంటాయి. దీని ప్రకారమే చెల్లించాలని కోరుతున్నాం. ఇంకోటి సార్, గడిచిన 3 డేస్ కింద శుక్రవారం శనివారం నాడు మన పరిగిలో అంగడి అయితే ఒక్కొక్కరి దగ్గర 50 నుంచి 100 రూపాయలు తీసుకున్నారని మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి సార్. కూరగాయలు అమ్మేవారి దగ్గర వాళ్ళకి ఎలాంటి రసీదు కూడా ఇవ్వలేదని వాళ్ళు మనకు నిర్ధారణ చేపిస్తారు. ఆ సంబంధిత సాక్ష్యాలు మీకు చూపిస్తాము. దానిపై మీరు ఎలా స్పందిస్తారు? మాకు నిజంగా ఎవరైతే అట్లా చేసినట్టుంటే కూరగాయలదారులు ఎవరైతే లబ్ధిదారులు వచ్చి మా దగ్గరికి వస్తే వాళ్ళపైన చర్య తీసుకుంటాం. ఓకే సార్, లబ్ధిదారులు వాళ్ళకి చెప్పలేరు కాబట్టి మేము లబ్ధిదారులు రావాలి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు వాళ్ళు కాబట్టి వాళ్ళు నిర్ధారణ తీసుకొని వీళ్ళు కూడా ముందర పెట్టి అది నిజమైన కాదాన్ని నిర్ధారణ చేసిన తర్వాతనే వాళ్ళ మీద చర్య సార్. ఏంటంటే వాళ్ళు కూరగాయలు అమ్మేవారు కావు కాబట్టి ఒకవేళ మేము బహిరంగంగా అందరికీ చెప్పి మేము పెట్టేది ఒకటి తైబజార్ వేలంపాటలో ఏ రేట్ అవుతుందో అదే రేటు చెప్తా ఉన్నాం. అదే రేటును తీసుకోవాలి వాళ్ళు. ప్రజలు కూడా ఎక్కువ ఇవ్వద్దు. నేను ఏమంటున్నా సార్ అంటే ఇవ్వద్దు అని చెప్తున్నాయి. ఏమైనా తర్కవాదం చేసినట్టు మా దృష్టికి తీసుకురావు. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు చెప్పడానికి భయపడుతారు. భయపడాల్సిన అవసరం లేదు. చెప్పిన విషయం భయపడాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ మీ దగ్గర అధికంగా వసూలు చేస్తే మా దగ్గర రండి. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే డైరెక్ట్ వచ్చిన మా దగ్గరకు వచ్చి విన్నపిస్తే దాన్ని ఎంబడికెంబడి పరిష్కారం చేస్తాం. అటువంటి జరగకుండా చేస్తాం. వాళ్ళు ఏమంటున్నారంటే మేము చెప్పడానికి భయపడుతున్నాము, ఎందుకంటే మేము అని వాళ్ళకి చెప్తే మమ్మల్ని కూరగాయలు తీసి బయట పడేస్తారని భయపడుతున్నాము, మీకు చెప్తున్నాం మేమని అట్లా చెప్పారు. అట్లా అడిగినట్టుంటే మా దృష్టికి తీసుకురండి. ఎంబడి సాక్ష్యాధారాలు సార్ మీకు చూపిస్తాము. నేనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వచ్చి నా దగ్గర సాక్ష్యాధారాలతో వస్తే వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. ఎవరేం అతిథులు కాదు. ఈ నిర్ణయించే రేట్ల ప్రకారమే వాళ్ళు వసూలు చేసుకోవాలి. ప్రజలు కూడా దానికి సహకరించాలి. వేరే అధికంగా ఇవ్వద్దని కోరుతున్నాం.